అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి మే 18వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా తగిన పరిష్కారాలు లభిస్తాయనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం అయితే పూర్తిగా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9959841642. ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, వ్యాపారం, కోర్టు, కుటుంబం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, నరదిష్టి, నాగదోషం, పిల్లలు మాట వినకపోవడం, చదువు, ఉద్యోగం మొదలైన అన్ని సమస్యలకు 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ మా ప్రత్యేకత. గుప్త నిధులు చెప్పడం మా ప్రత్యేకత. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒకే ఒక్కసారి మన గురువుగారిని నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున మధ్యాహ్నం 3:45 తర్వాత అసలు ఒక మలుపు అనేది వీరికి జీవితంలో సంభవించబోతుంది. హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చిన సూచన అయితే కనబడుతుంది. గతంలో మీకు గౌరవం ఇవ్వని వ్యక్తి గురించి ఊరి నుంచి రావచ్చు, లేదా ఉద్యోగం ప్రమోషన్కి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, దూర ప్రాంతాల నుంచి లేదా విదేశం నుంచి వచ్చిన శుభవార్త కూడా కావచ్చు. ఆర్థికంగా ఒక పెద్ద పెనుమార్పు అయితే తీసుకురాబోతుంది. మొదట మీరు చాలా ఆశ్చర్యపోబోతారు. ఇది నిజమేనా అని మీరు అసలు నమ్మశక్యం లేకుండా ఉంటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎలా స్పందిస్తారో అదే ఫలితం మీకు తప్పకుండా నిర్ణయాన్ని కూడా ఇస్తుంది. ఆత్మవిశ్వాసం మీకు చాలా మెండుగా ఉంటుంది కనుక రేపటి రోజున కలిసి వచ్చే రంగు ఎరుపు అని చెప్పుకోవచ్చు. అలాగే బంగారు కలర్ కూడా కలిసి వస్తుంది. ఈ రంగులో ఏ దుస్తులైనా మీరు ధరించుకోవడం లేదా దగ్గర ఉంచుకోవడం ఎంతో శుభకరం అని చెప్పుకోవచ్చు. రేపటి రోజున శుభ సంఖ్యలు 1, 3 మీకు బాగా కలిసి వస్తాయి. రేపటి రోజున మీరు ఏ దిక్కున ప్రయాణం శుభకరంగా ఉంటుందంటే తూర్పు దిక్కు అని అయితే చెప్పుకోవచ్చు. మీకు రేపటి రోజున ఈ దిక్కున ప్రయాణం చాలా శుభకరంగా ఉంటుంది. ఎన్నో శుభవార్తల సానుకూల ఫలితాలు కూడా రాబోతున్నాయి. మీ యొక్క ప్రతిభను గుర్తించే అవకాశం ఉంటుంది. ఒక పెండింగ్ పనులు ఏవైనా ఉన్నాయో అవి తప్పకుండా పూర్తి అవుతాయి. వ్యాపారంలో ఒక కొత్త లావాదేవీలు మీ జీవితంలో రేపటి రోజున ఈ విధంగా సంభవించబోతున్నాయి. ఒక చిన్న అపార్థం ద్వారా సమస్య అంతా ముందుకు మాట్లాడితే కనుక సమస్య సులభంగా కూడా పరిష్కారం కాబోతుంది. అలాగే రేపటి రోజున మీరు కొంచెం అంటే సానుకూల ఫలితాలు మీ జీవితంలో కనబడుతున్నాయి కనుక మీరు కొంచెం తప్పుడుగా ఏదైనా దాన్ని తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఆ తప్పుగా ఎవరితో అయితే తొందరపడి మాట్లాడవద్దు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. హఠాత్తుగా కోపంలో అన్నమాట ముఖ్యంగా శత్రువులకు రేపటి రోజున మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎక్కువగా నిరుత్సాహపరిచే విషయం కూడా మీరు తీసుకునే నిర్ణయాలు ఉండబోతున్నాయి. మీ శత్రువులను గుండెల్లో వాళ్ళు నిద్రపోనివ్వకుండా చేయబోతుంది. ఈ రోజున మీరు ఏది ఎంచుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది. అది కొంచెం మీరు బట్టల విషయంలో కానీ లేదా వ్యక్తుల విషయంలో కానీ ఏదైనా కానీ మీ యొక్క సెలక్షన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ప్రశంసలు కూడా పొందుతారు. జీవితంలో ప్రవేశించడానికి ఈ రోజున ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించబోతున్నారు. కాబట్టి వారిని పొందడానికి ఖచ్చితంగా మీ యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఒక మంచి అవకాశం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంత ఈజీ అయితే కాదు, కానీ సామాన్యమైన విషయం అయితే కాదు, కానీ మన జీవితంలో ఒక కొత్త వ్యక్తి జీవితంలో ప్రవేశించడం అనేది చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం అనేది అయితే చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి నూతన ప్రవేశం అనేది జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పబోతుంది. రేపటి రోజున మధ్యాహ్నం 3:45 తర్వాత 3 గంటల నుండి సాయంత్రం 6:30 లోపు మీరు ఏదైనా కానీ ఒక స్తంభించపోయేటటువంటి వార్త అయితే మీ చెవిన పడబోతుంది. అది ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, లేదా SMS ద్వారా కూడా కావచ్చు, లేదా మీకు ఒక రహస్యం అనేది తప్పకుండా మీ చెవినైతే పడబోతుంది. మీకు సంబంధించిన విషయం తాలూకా ఏదైనా కానీ రేపటి రోజున కొంతమేర ఆశ్చర్యానికి గురి చేయక తప్పదు. అయితే యాదృచ్ఛికమైతే కాదు, కానీ మీకు ఒక జీవితంలో ఏదైనా కానీ కొన్ని శక్తులు ఏవైతే మనుషుల రూపంలో అంటే భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారానో లేదా ఏదో ఒక విధంగా సందేహం రూపంలోనో మీకు సూచనలు ఇస్తూ ఉంటారనైతే చెప్పుకోవచ్చు. అది మెండుగా దైవానుగ్రహం మీపై ఉందని మీరు నమ్మి తీరాలి. నీతి నిజాయితీ ఎక్కువగా ప్రేమగా ఉంటారు. కుటుంబానికి చాలా గౌరవం ఇస్తారు. స్నేహితులు కావచ్చు అందరినీ పూర్తిగా అర్థం చేసుకోబోతారు. ప్రేమతో ఎంతో మీరు కూడినటువంటి అనురాగాన్ని కూడా వెలకట్టలేనైతే చెప్పుకోవచ్చు.
మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళే ఉండరు. ఇక పాత స్నేహితులను కలుస్తారు. అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది చాలా దిట్టంగా, అద్భుతంగా కూడా ఉండబోతుంది. మీకు ఉన్నటువంటి ప్రేమపరమైన వ్యాఖ్యలతో అందరికీ కూడా ఎక్కడా కూడా గొడవలు, సమస్యలు ఏమీ లేకుండా వారితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీరు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థను చాలా అద్భుతంగా అమర్చి పెట్టుకుంటారు. ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా గడిచిపోతూ ఉన్న మీ జీవితంలో ఆనందమయం చోటు చేసుకుంటూ ఉంటుంది. ఈ రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం కూడా మీ జీవితంలో రాబోతుంది. అంటే వారు మీరు పనిచేసే చోట కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీకు తెలిసిన ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కావచ్చు. ఇద్దరు వ్యక్తుల ప్రవేశం అనేది పరిచయం అనేది రేపటి రోజున మీకు కలగబోతుంది. కొంచెం చెడు దిశగా కూడా ఈరోజు కనబడబోతుంది. కొంత అప్రమత్తత ఎంతైనా అవసరం. రేపటి రోజున ఈరోజు మీరు కొన్ని పరిహారాలు, పూజలను చేసుకోవడం, మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా మంచిది. రేపటి రోజున మీరు తప్పకుండా సూర్య పరిహారం చేసుకోవాలి. ఉదయం సూర్యోదయం సమయంలో మీరు సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించటం, అలాగే ఓం సూర్య నమ శివాయ అని మీరు తప్పకుండా అయితే జపం చేసుకోవడం, ఒక నెయ్యి దీపం వెలిగించటం, అలాగే ప్రదక్షిణలు చేసుకొని నమస్కరించుకోవడం ఎంతైనా మంచిది. పేదవారికి, పేద విద్యార్థులకు పెన్నులు దానంగా ఇవ్వడం కూడా ఎంతైనా మంచిది. ఆవేశంతో మీరు ఎవరి దగ్గర అయితే నోరు జారవద్దు. ఆవేశంలో మాటలు విడవవద్దు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. అలాగే రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి గల వారికి అహంకారాన్ని ఎప్పటికీ కూడా ఎవరి దగ్గర చూపవద్దు. ఫోన్ కాల్ వచ్చినప్పుడు తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ఈ యొక్క రాశి గల వారు మధ్యాహ్నం 3:45 తర్వాత వచ్చే ఒక చిన్న ఫోన్ కాల్ అనేది మీ జీవితంలో అది చిన్న విషయం అయితే కాదు. మీ యొక్క గౌరవ స్థాయిని పెంచే అవకాశం కూడా ఉంది. రేపటి రోజున మీరు ఎంతో గర్వంగా అయితే జీవించబోతున్నారు. సరైన సమయంలో మీ యొక్క జీవితంలో ఒక కొత్త అధ్యాయం తప్పకుండా ప్రారంభం కాబోతుందనే విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకుని తీరాలి. అతి ఆవేశం అసలు ఎప్పటికీ పనికిరాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది కనుక మీకు అలా అనిపిస్తే వెంటనే దూరంగా వెళ్ళిపోవడం చాలా మంచిది. ఈ రోజున మీకు ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా కొన్ని దిశల్లో చాలా రకంగా డబ్బుకు సంబంధించిన విషయాల గురించి అయితే ప్రాముఖ్యత పొందబోతున్నారు. అంతేకాకుండా మీ యొక్క జీవితంలో చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా మీతో మాట్లాడడానికి ఉన్నట్టుండి మీ ఒక వ్యక్తి కూడా తిరిగి మాట్లాడే ప్రయత్నాలు కూడా చేయబోతున్నారు. వారే మీతో మరలా తిరిగి పలకరించడానికి, దగ్గర అవ్వడానికి ఇటువంటివన్నీ కూడా చాలా సంవత్సరాల తర్వాత మీ యొక్క ప్రేమను బయటపెట్టడం ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున మీ మనసుకి ఉల్లాసాన్ని కూడా ఇవ్వబోతున్నాయి. అంతేకాకుండా తిరిగి వారితో మీలో ఉన్నటువంటి ప్రేమను వారితో చెప్తారు. నూతనమైనటువంటి ఉత్తేజం మీ యొక్క మనసును తేలికపడుతుంది. ఇక ఈ రోజున శ్రమతో కూడినటువంటి పనులు కానీ, కొన్ని విషయాలు కానీ, అంటే శ్రమతో కూడినటువంటి విషయాలు, మీ యొక్క పనులు గొప్ప ఫలితాలు కూడా రాబోతున్నాయి. సహచరుల నుంచి సహకారాలు లేకుంటే ఏదైనా మీకు కొంచెం మంచి ప్రశంసలు కానీ పొందడం, గౌరవ మర్యాదలు, గౌరవ ప్రతిష్టలు సంఘంలో మీకు ఎన్నో దక్కబోతున్నాయి. ప్రయాణాల విషయంలో కూడా ఎంతో శుభప్రదంగా ఉండబోతున్నాయి. తూర్పు ఈశాన్య దిక్కు శుభకరంగా అయితే ఉంటుంది. శివారాధనతో పాటు గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, పాలాభిషేకం ఇటువంటివన్నీ చేసుకోవడం ద్వారా మీకు ఎంతైనా మేలు జరుగుతుంది. పదోన్నతి విషయంలో మీకు తప్పకుండా రేపటిన్న కృషికి తగిన ఫలితాలు దక్కించుకోబోతున్నారు. మీ కుటుంబ సభ్యుల యొక్క ఆనందాన్ని అంతు లేకుండా పోతుంది. భవిష్యత్తు కోసం ఈరోజు మీరు కొత్త కొత్త ప్రణాళికలకు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ రోజున మీరు విష్ణు సహస్రనామాలు చదవడంతో పాటు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని తప్పకుండా జపించుకొని తీరాలి. లలిత సహస్రనామాలు గనక మీరు చదివినట్లయితే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి ఒక్క మాట ఎవరితో మాట్లాడినా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే మీరు మంచి వ్యక్తిత్వంతో ముందుకు తీసుకువెళ్తూ ఎక్కువ ప్రశాంతతను అయితే కోరుకుంటూ ఉంటారు. కుటుంబంలో మంచి ఉత్సాహ వాతావరణం అయితే నెలకొంటుంది. ప్రతి పని కూడా విజయాన్ని అయితే ఇస్తుంది. మీలో ఏదో ఒక మార్పు అనేది మీకు తెలియకుండానే కనబడుతుంది. ఈ రోజున ఓం గం గణపతేన మహా అనేటువంటి మంత్రాన్ని తప్పకుండా ఉచ్చరించుకోండి. ఎక్కువగా మెరుగుపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. మీ యొక్క బంధం అనేది చాలా బలపడుతుంది. చాలా అదృష్టంగా అన్ని రంగాల వారికి కొంతమేర ఉత్సాహాన్ని కూడా ఇవ్వబోతుంది. కొన్ని పరిస్థితులు ఈరోజు మీకు వ్యాపార రంగంలో ఎక్కువ లాభాలను అయితే చవిచూడబోతున్నారు. అయితే రేపటి రోజున వ్యాపారంలో మొదలు పెట్టాలనుకునేవారు మాత్రం కాస్త మీరు ఆలోచించి పెట్టుబడులు పెట్టడం ఎంతైనా అవసరం. అలాగే కొన్ని విషయాలు తెలియకుండా వ్యక్తులు ఎవరైనా సహాయం చేయాలనుకునేటువంటి తప్పనిసరిగా మీరు షూరిటీ సంతకాలు వంటివి చేయకూడకుండా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఒకరికి అప్పు ఇవ్వడం లేదా ఒకరి దగ్గర అప్పు తీసుకోవడం, మధ్యవర్తిగా ఉండడం ఇటువంటివన్నీ తొందరపడి అసలు చేయవద్దు. నిదానంగా ప్రశాంతంగా ఆలోచించిన తర్వాత అయితే తగు జాగ్రత్తలు తీసుకొని చేయండి. ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టడం, మధ్యవర్తిగా ఉండడం
డబ్బులు ఇప్పించేటప్పుడు ఇటువంటివన్నీ ముందు ముందు రోజుల్లో మీకు కష్టాలకు గురి చేసే విధంగా ఉంటాయి కనుక, ఏదైనా సమస్యలకు గురి చేసే విధంగా ఉంటాయి కనుక జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. కుటుంబానికి అంతా బాగుంటుంది. కానీ రేపటి రోజున అన్ని రంగాలు వారు కూడా ఆలోచించి జాగ్రత్తగా ఒక అడుగు తీసుకోవడం చాలా మంచిది. ఎన్ని పనుల్లో కూడా మీకు తప్పకుండా విజయం అనేది మీ వెంటే వస్తుంది. తగు జాగ్రత్తలు తీసుకొని పెట్టుబడుల విషయంలో, లాభాల విషయంలో కానీ జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.